హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్ అండి. చాలా ఈజీ వేలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులో 1 కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ జ్యూస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, మీరు బయట నుంచి అయినా తీసుకురావచ్చు. ఇందులోనే ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పును కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే బ్లాక్ కిస్మిస్ ఒక 2 టేబుల్ స్పూన్, గ్రీన్ కిస్మిస్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్, అలానే 1 కప్ వరకు చెర్రీస్ని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ని యాడ్ చేసుకోండి. అలానే మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఈ కేక్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను కనుక నేను ఇవే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నుంచి 3 అవర్స్ పాటు నాననివ్వండి. మీకు అంత టైం లేదనిపిస్తే జస్ట్ ఒక 1 అవర్ అయినా సరే సోక్ చేసుకోండి. ఈ లోపల క్యారమిల్ సిరప్నే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ని ఎక్కువగా తీసుకుంటే ఫుల్గా 1 కప్ వరకు తీసుకోండి. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను. మీరు ఏ కేక్ని ప్రిపేర్ చేసుకున్నా సరే మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలండి, లేదంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం క్యారమిల్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా షుగరు మెల్ట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ క్యారమిల్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది కదండి. ఈ టైంలో మంటని పూర్తిగా సిమ్లోకి టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే సిరప్ చేతిపైన పడిపోతుంది అనమాట. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఈ లోపల మనం ఈ కేక్ మంచి ఫ్లేవర్ కోసం నేను ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అలానే ఒక 5-6 లవంగీలను తీసుకొని మెత్తగా పొడిలాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని జల్లించేసుకోవాలి. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటున్నానండి, మీరు అబ్జర్వ్ చేయండి. నేను తీసుకున్న 1/2 కప్పు పంచదారకి నేను 1.5 కప్ వరకు పిండిని తీసుకుంటున్నాను. మీరు షుగర్ మీకు ఎక్కువ కావాలనిపిస్తే పూర్తిగా 1 కప్ వరకు షుగర్ని తీసేసుకోండి. ఇలా పిండిని జల్లించేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారమిల్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని చల్లారిన తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారిపోవాలండి, లేదంటే ఉండలు కట్టేసి కేక్ అనేది సరిగ్గా రాదు. ఇందులోనే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఆరెంజ్ జ్యూస్తో పాటుగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత పిండి ఉండలేమీ లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కేక్ ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగిల పొడి యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో 1/2 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్పు పిండికి 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని జల్లించేసుకోవాలండి. అలానే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని వాటిని కూడా ఒకసారి జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా అలానే బేకింగ్ పౌడర్ యాక్టివ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని జస్ట్ ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, అలా అయితేనే కేక్ బాగా వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ టిన్నులో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ టిన్నులో కొద్దిగా బటర్ పేపర్ని యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ని యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయి పెట్టేసుకొని అందులో స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ముందుగానే ఫ్రీ హీట్ చేసుకోండి.
కేక్ టిన్ పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 30 మినిట్స్ పాటు బేక్ అవనివ్వండి. 30 మినిట్స్ అయిన తర్వాత ఈ జీడిపప్పుల్ని టూటీ ఫ్రూటీని కొద్దిగా పైన పెట్టేసుకొని మూత పెట్టేసి ఇంకొక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. 30 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇంకొక 10 మినిట్స్ పాటు బేక్ అవ్వాలండి. సరిగ్గా ఇంకా బేక్ అవ్వలేదు. మీకు బేక్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. బటర్ పేపర్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉందండి. అలానే గుల్లగా స్పాంజీగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ క్రిస్మస్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.